హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒకటి హెయిర్ ప్యాక్ చూద్దాము. దానికి ఏం వేసానంటే నేను కరివేపాకు, కొంచెం అవిసె గింజలు ఉడకబెట్టితే మనకు జెల్లీలాగా అవుతుంది, అవి కొన్ని వేసాను. చూడండి ఎలా అయిందో జెల్లీ జెల్లీగా. ఒక పావు గంట ఉడకబెడితే మనకు జెల్లీలాగా అవుతుంది, అవి వేసుకోవాలి. అలాగే మెంతులు కొన్ని, ఒక టీ స్పూన్ అన్ని మెంతులు నానబెట్టాను, ఒక 2 hours నానబెట్టాను. అవి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గోరింటాకు కూడా వేసేసుకొని చూడండి నా గోరింటాకు ఎలా పండిందో. ఆల్రెడీ నేను గోరింటాకు ఎలా మిక్సీ చేసుకున్నాను అనేది వీడియో ఉంది నా ఛానల్లో, చూసేయండి కావాల్సిన వాళ్ళు. చూడండి ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు. అయితే ఒక 2 hours ఉంచుకున్నా అంతే, అంత ఎర్రగా పండింది. ఇప్పుడు అదే నేను తలకు పెట్టుకునేది కూడా అదే గోరింటాకు. మిక్సీ అయితే చేద్దాం, ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మనం మెత్తగా చేసుకోవాలి. చూడండి చేసుకున్నాక ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలి. నిమ్మకాయ కూడా తలకు చాలా మంచిది కదా, నిమ్మకాయ పిండుకోవాలి. ఒక కాయ పిండాను, మా ఫ్రిడ్జ్ పాడైపోయింది, అందుకే మీ నిమ్మకాయలు బయట ఉన్నాయిగా, ఆ కలర్ వచ్చేసింది అనమాట, కొంచెం ఎండిపోయినట్టుంది. అయినా పర్లేదు తలకే కదా అనేసి పిండుతున్నాను. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అదంతా మంచిగా స్కాల్ప్కి, తలకి మొత్తం పట్టిస్తాను. నేను కలర్ అనేది వేసుకోను, కలర్ వేసుకుంటే నాకు పడదు అనమాట, హెన్నా కూడా పడదు నాకు. అందుకని ఇట్లా న్యాచురల్గా నేను చేసుకొని తలకు పెట్టుకుంటాను. నా హెయిర్ కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. హెయిర్ ప్యాక్ ఇట్లా వేసుకుంటాను. ఆయిల్ కూడా, ఆయిల్లో ఏమేమి వేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉంది, కావాల్సిన వాళ్ళు చూసేయండి. చూడండి నా హెయిర్ ఒకసారి ఎంత లాంగ్గా థిక్గా ఉందో. ఇదే అనమాట నేను చేసేది. చూడండి అలా మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి తలకంతా. మంచిగా పాయలు తీసుకొని తలకు మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం వైట్ హెయిర్ కూడా లేదు నాకు, అసలు ఎక్కువ లేదు, ముందు కొంచెం ఉంది. అందుకని ఇది పెట్టేస్తాను నేను, గోరింటాకు పెట్టేస్తాను. న్యాచురల్ కదా, న్యాచురల్ చాలా సిల్కీగా అవుతుంది జుట్టు కూడా. చూడండి మొత్తం నీట్గా ముందంతా పెట్టేసుకున్నాను. కింద అవసరం లేదు కదా, కింద ఎక్కువ పెట్టలేదు, కొంచెం కొంచెమే రాసాను కిందంతా. నీట్గా పెట్టేసుకొని ఒక 1 hour లేకపోతే 2 hours ఉంచుకొని మనం వాష్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.